తెలంగాణలో హిందువులది బిచ్చపు బతుకులైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు కాంగ్రెస్ నాయకులు హిందువులేనా, వారిలో ప్రవహిస్తుంది హిందూ రక్తమేనా అని ప్రశ్నించారు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ మంచిర్యాల నియోజకవర్గం ఆత్మీయ సమ్మేళనంలో బండి సంజయ్ మాట్లాడారు. కాంగ్రెస్ బండి సంజయ్ ప్రశ్నించారు. సాయంత్రం 4 గంటల తర్వాత పోవచ్చాడు వాళ్ళు. నువ్వు రంజాన్కు 4 గంటల తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిపెట్టి పోతే మాకు ఏమి ఇబ్బంది లేదన్నా. కానీ నా అయ్యప్ప ఏం పాపం చేసిండు, అయ్యప్ప స్వాములు ఏం పాపం చేసిండన్నా, నా అయ్యప్ప ఏం పాపం చేసిండన్నా. మధ్యాహ్నం దీక్ష తీసుకొని అయ్యప్ప మాల తీసుకొని మధ్యాహ్నం ఆఫీస్కి పోతే టిఫిన్ బాక్స్లో పోయి తినరాదు, అప్పుడప్పుడు వంట చేసుకొని మడితో తినాల్సి వస్తుంది. అవునా కదా? ఇలా ఈ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, ప్రైవేట్ ఉద్యోగులు కూడా అయ్యప్ప దీక్ష తీసుకొని ఉద్యోగానికి పోతే మధ్యాహ్నం పోదామంటే ఎవరు ఎప్పుడు తనిఖీ చేస్తారో, ఎప్పుడు సస్పెండ్ చేస్తారో ఒక భయానక వాతావరణంలో ఉద్యోగస్తులు, అయ్యప్ప దీక్ష చేసుకున్న ఉద్యోగస్తులు భయపడే పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మధ్యాహ్నం భిక్ష లేకుండా పస్తులుండి అయ్యప్ప దీక్ష చేసుకునే పరిస్థితి వల్ల గంట సేపు బయటకు పోవాలంటే సస్పెండ్. మరి ఏ పాపం చేసిన అయ్యప్ప?